సో హాయ్ ఫ్రెండ్స్, నా పేరు దుర్గా. మీరు చూస్తున్నారు దుర్గా టెక్ తెలుగు. ఫ్రెండ్స్, ఇవాళ వీడియో సరిగ్గా ఏంటంటే, యాక్చువల్గా ప్రీవియస్గా అయితే మనం వీడియో చేసాం కదా, మనం కరెంటు బిల్ని ఏ విధంగా ఫోన్పే ద్వారా కాకుండా ఆన్లైన్ వెబ్సైట్స్ ద్వారా ఏ విధంగా పే చేయొచ్చు అని చెప్పేసి. అది ఎందుకోసం చేసామంటే, ప్రీవియస్గా ఆర్బీఐ గైడ్లైన్స్ ప్రకారం ఫోన్పే కానీ పేటిఎం కానీ ఎనీ యూపీఐ యాప్స్ ద్వారా కానీ కరెంట్ బిల్ అయితే డైరెక్ట్గా పేమెంట్ చేయకూడదని చెప్పి రూల్ తీసుకొచ్చారు. అందుకని చెప్పి మేము ప్రీవియస్గా దానికి ఆల్టర్నేట్ ఆప్షన్గా డైరెక్ట్గా ఫోన్పే ద్వారా కాకుండా అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి ఎలా పేమెంట్ చేయాలో ఆ ప్రాసెస్ మేము క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేసి చూపించాం. అయితే ఇవాళ వీడియోలో వచ్చేసరికి ఏంటంటే, అది కూడా కొంచెం డిలే అవుతుంది. ఆ ప్రాసెస్ కూడా అంటే కొంచెం స్లోగా ప్రాసెస్ ఎక్కువగా ఉంటుంది కదా. ఇంకా సింపుల్ సొల్యూషన్ తీసుకొచ్చాం అనమాట దానికైతే. అది వచ్చేసరికి ఏంటంటే, ఇప్పుడు మీకు డైరెక్ట్గా మీకు కరెంట్ బిల్ అయితే వస్తుంది కదా, ఎలక్ట్రిసిటీ బిల్ అయితే ఇక్కడ మీకు కింద క్యూఆర్ కోడ్ ఇస్తారు అనమాట. ఇవాళ వీడియోలో మనం సింపుల్గా ఈ క్యూఆర్ కోడ్ని యూజ్ చేసుకొని మనం ఏ విధంగా పేమెంట్ అయితే చేయొచ్చో క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను సింపుల్గా. దీనికోసం మీరు చేసిన పని ఏం లేదు, జస్ట్ మీ మొబైల్లో ఇప్పుడు నేను మీకు సైమల్టేనియస్గా చూపిస్తాను. స్క్రీన్లో పక్కన మీకు డిస్ప్లే అయితే ఉండొచ్చు. ఇప్పటికి ఇక్కడ డైరెక్ట్గా మీ మొబైల్లో ఫోన్పే అయితే ఓపెన్ చేసుకోండి. లేదనుకుంటే ఎనీ యూపీఐ యాప్ అన్లాక్ చేయండి ఫోన్పేని. నేను ఇలా ఫోన్పేలో చూపిస్తాను. ఇక్కడ పైన మీకు క్యూఆర్ కోడ్ ఉంటుంది, దీని అయితే క్లిక్ చేసుకోండి. ఇక్కడ క్యూఆర్ కోడ్ని అయితే కెమెరా ముందు అయితే ప్లేస్ చేయండి. కొంచెం టైం అయితే తీసుకుంటుంది అనమాట, ఎందుకంటే యాక్చువల్గా ఇది జనరల్ క్యూఆర్ కోడ్ అయితే స్కాన్ చేయాలి. కాకపోతే ఇన్ని చెప్తే కొంచెం ఆడియన్స్ కన్ఫ్యూజ్ అవుతారు కాబట్టి డైరెక్ట్గా మీకు ఫోన్పే క్యూఆర్ కోడ్ ద్వారా కూడా స్కాన్ చేయొచ్చు. కానీ కొంచెం టైం తీసుకుంటుంది లోడ్ అవడానికి. అంటే మీ క్యూఆర్ కోడ్ని మీరే స్కాన్ చేసుకోవాలి. ఇప్పుడు నాది అయితే కాదు, ఇక్కడ ఇది మా ఎలక్ట్రిసిటీ బిల్ సంబంధించిన క్యూఆర్ కోడ్ అనమాట. నేను చూపించేది ఇప్పుడు మీకు. ఇక్కడ మీకు స్కాన్ చేయగానే మీకు ఈ విధంగా అయితే వస్తుందన్నమాట. ఇక్కడ సైడ్ ఓపెన్ లింక్ అని చెప్పేసి దాన్ని అయితే మీరు ఇక్కడ క్లిక్ చేసుకోండి. ఇప్పుడు మీకు ఇది రీడైరెక్ట్గా వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్లోకి అయితే వెళ్తుంది అనమాట. అంటే ప్రీవియస్గా ఏంటంటే మనం మాన్యువల్గా డీటెయిల్స్ అయితే అక్కడ ఎంటర్ చేయాలి. ఇప్పుడు ఆటోమేటిక్గా క్యూఆర్ కోడ్ స్కాన్ చేయడం ద్వారా ఏ యూపీఐ ద్వారా అయినా సరే, ఫోన్పే, పేటిఎం, గూగుల్ పే, డైరెక్ట్గా మీకు ఈ విధంగా అయితే లోడ్ అవుతుంది అనమాట. సైడ్ అయితే మీకు కనపడుతుంది. మీరు మళ్ళీ ఒకసారి రీచెక్ చేసుకోండి. క్యూఆర్ కోడ్ స్కాన్ చేసిన తర్వాత కూడా మీ పేరు మీద కాదా కరెక్ట్గా చెక్ చేసుకోండి. అక్కడ కింద మీకు బిల్ అమౌంట్ అయితే ఉంటుంది అనమాట, అది కూడా ఒకసారి చెక్ చేసుకోండి. మ్యాచ్ అయితేనే పేమెంట్ చేయండి. ఇంకోటి వచ్చేసరికి ఏంటంటే బిల్ డేట్ కూడా చెక్ చేసుకోండి. అంటే ఇక్కడ మీకు బిల్ డేట్ ఉంటుంది, అంటే మీకు బిల్లింగ్ ఎప్పుడు తీసారనేది అదొకటి చెక్ చేసుకోండి. అంటే మీకు ఏ మంత్ అని చెప్పేసి ఇవన్నీ ఓకే అనిపిస్తే మీకు ఇక్కడ పే బిల్ ఉంది కదా, దాన్ని అయితే క్లిక్ చేసుకోండి. డైరెక్ట్గా మీకు ఇక్కడ ఆ తర్వాత ఈ విధంగా అయితే కొన్ని ఆప్షన్స్ అయితే వస్తాయి అనమాట. మీరు డెబిట్ కార్డ్ ద్వారా కట్టచ్చు, లేదా క్రెడిట్ ద్వారా కూడా పే చేయొచ్చు, లేదంటే డైరెక్ట్ ఇక్కడ కింద మీకు యూపీఐ ఉంది, దాన్ని అయితే క్లిక్ చేసుకోండి. సింపుల్గా అయిపోవాలంటే ప్రాసెస్ కనుక ఇంకా ఇక్కడ మీకు యూపీఐ క్లిక్ చేయగానే మీ మొబైల్లో అడుగుతుంది అనమాట, మీకు ఫోన్పే నా గూగుల్ పే అని చెప్పేసి. నేను ఫోన్పే అయితే క్లిక్ చేసుకుంటున్నాను. మీకు క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా అయితే వస్తుంది అనమాట. ఇక్కడ మిమ్మల్ని ఒక బ్యాంక్ అయితే సెలెక్ట్ చేసుకోమంటుంది. మల్టిపుల్ బ్యాంక్స్ అయితే ఉంటే కనుక నేను సపోజ్ ఇక్కడ పే క్లిక్ చేస్తాను. ఇక్కడ మీకు కనపడకపోవచ్చు స్క్రీన్లో. ఇక్కడ నేను ఈ పిన్ అయితే ఎంటర్ చేస్తాను, యూపీఐ పిన్ అయితే ఎంటర్ చేసి ఓకే క్లిక్ చేస్తాను. ఇక్కడ పేమెంట్ అయితే అవుతుంది చూడండి. పేమెంట్ అయినాక మీరు ఏం చేయొద్దు, కొంచెం అంతే ఉంచుకోండి స్క్రీన్ని. అదే బ్యాక్కి రీడైరెక్ట్ వస్తున్నాను చూడండి. ఇక్కడ ఈ విధంగా మీకు ఏం కదిలేదు, డైరెక్ట్గా వస్తుంది అనమాట. పేమెంట్ రిసిప్ట్ అని చెప్పేసి మీకు స్క్రీన్ మీద కనపడుతూ ఉండొచ్చు. ఈ విధంగా రిసిప్ట్ అయితే వస్తుంది. మీరు దీన్ని మొబైల్లో స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి. అంతేకాకుండా ప్రింట్ అనే ఆప్షన్ ఉంది కదా, దాన్ని అయితే క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్నాక ఇక్కడ లెటర్ అని ఉంటుంది, దీన్ని ఇక్కడ మీరు A4కి అడ్జస్ట్ చేసుకోండి. ఆ తర్వాత ఇలా క్లిక్ చేసి పీడిఎఫ్ మీద సేవ్ మీద క్లిక్ చేసుకోండి. ఇక్కడ మీకు పేరు డిఫాల్ట్గా వచ్చేస్తుంది, అదేనా ఓకే. లేదంటే సేవ్ అనే క్లిక్ చేసుకోండి. మీరు పేరు మార్చుకోండి, మీరు ఏ పేరు కావాలంటే ఆ పేరు మార్చుకొని ఈ విధంగా మీరు సింపుల్గా మీరు పేమెంట్ అయితే కంప్లీట్ చేయొచ్చు. మీకు మెయిన్ గమనిక ఏంటంటే, మీరు పేమెంట్ చేసేటప్పుడు ఆ పేమెంట్ సక్సెస్ఫుల్గా అయిపోయినాక డైరెక్ట్గా మీరు బ్యాక్ అనొద్దు, ఆటోమేటిక్గా అది రీడైరెక్టే రావాలి, అప్పుడే వస్తుంది అనమాట. ఓకేనా? ఇక్కడ మీకు పేమెంట్ అయిపోయినా కూడా ఈ విధంగా రావాలి, పేమెంట్ రిసిప్ట్ అని చెప్పేసి, యువర్ ట్రాన్సాక్షన్ సక్సెస్ ఫర్ సర్వీస్ నెంబర్ అని చెప్పేసి. ఇలా వస్తేనే మీకు పేమెంట్ అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయినట్టు. ఓకే ఫ్రెండ్స్, ఇది వాటి వీడియోకి. మీకు వీడియో చేస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఇంకా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. మీకు ఒకవేళ కనుక ఈ వీడియో కొంచెం ఇబ్బందిగా అనిపిస్తే మీకు ఇంకొక ప్రాసెస్ అయితే చెప్పామన్నమాట ప్రీవియస్గా. ఆ వీడియో లింక్ నేను ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాను. మీరు అది క్లిక్ చేసి ఆ వీడియో చెక్ చేయండి, దాని ద్వారానే పే చేయొచ్చు మీరు కరెంట్ బిల్లు. ఓకే ఫ్రెండ్స్, మీరు ఈ విధంగా సింపుల్గా మీరు పేమెంట్ చేయొచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, థ్యాంక్ యూ. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, థ్యాంక్ యూ.